హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీకు ఏంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకు టీచింగ్ ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో ఎవరైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట, మనకు టీచింగ్ సైడ్ ఉద్యోగాల గురించి చూస్తున్న వారికి అయితే మంచి ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్. సో తప్పకుండా వీడియోని అయితే చివరికి వరకు అయితే చూసి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. మీకు అందరికీ తెలుసు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది మంచి గవర్నమెంట్ సంస్థ. సో అందులో అయితే మనకు టీచింగ్ ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఏమేమి ఉద్యోగాలు పడ్డాయి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, సో ఎప్పటి వరకు ఉందనేది షార్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో చూద్దాం, మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం డేట్ చేయకుండా. సో అంబేద్కర్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే మనకు భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చో చూద్దాం. సో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆగ్రా వచ్చేసి మనకి ఇక్కడ ఆగ్రాలో ఉంది. సో దీనిలో వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ అయితే ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఈ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు అయితే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా, తెలుసు కదా, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వచ్చేసి ఆగ్రా అనమాట. సో అక్కడ మనకి ఈ యొక్క పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి ఎన్ని పోస్టులకు వీళ్ళు ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందంటే, మొత్తం ఖాళీలు చూసుకుంటే మనకు 53 ఉద్యోగాలకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఏమేమి విభాగాలు ఉన్నాయి, మరి ఈ యొక్క ఉద్యోగాలు చూసుకుంటే మనకు ప్రొఫెసర్ ఉద్యోగాలు వచ్చేసి మనకు అంటే విభాగాల వారీగా మనకు ఖాళీలు ఇవ్వడం జరిగింది. సో ప్రొఫెసర్ ఉద్యోగాలకు వచ్చేసి 12 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వచ్చేసి 16 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి మనకు 25 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకు 53 టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ తో మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అయితే గుర్తుపెట్టుకోండి ఇది. సో అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు జనవరి 23 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, మరి అప్లికేషన్ చేయడానికి ఫీజు ఎంత అని చూసుకుంటే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి మనకు 3,000 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 3,000 రూపీస్ అనమాట జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 2,500 రూపాయలు మనకు ఈ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మార్చి 14 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మార్చి 14, 2026 మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. సో మరి దీనికి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు కంపల్సరీ అప్లికేషన్ అనేది తీసుకున్న తర్వాత రాత పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ పెడతారు. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్లు అయితే ఎవరు వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళకైతే టీచింగ్ స్కిల్ అసెస్మెంట్ అయితే ఎగ్జామ్ అయితే ఒకటి టెస్ట్ అయితే పెడతారు. టీచింగ్ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు. కంపల్సరీ టీచింగ్ మీకు వస్తుందా రాదా అనేది స్కిల్ అయితే చెక్ చేస్తారు. అదొకటి కంపల్సరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫైనల్ గా మీకు ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు మిమ్మల్ని అయితే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఫైనల్ గా మీకు ఇంటర్వ్యూ పెడతారు, రాత పరీక్ష ఉంటుంది, మీకు టీచింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఫైనల్ గా వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకుంటారు. సో ఇది మంచి అవకాశం. ఎవరైతే నేను యూనివర్సిటీ లెవెల్లో టీచింగ్ చేయాలనుకుంటున్న, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయాలనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం ఇది. మనకు ఇది ఆగ్రా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఖాళీలు అనమాట. దాదాపు 53 ఖాళీలు ఉన్నాయి. సో 3 రకాల విభాగాలు ఈ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూసుకుంటే మనకు www.dbrau.ac.in ఒక వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మంచి అవకాశం. ఎవరైతే టీచింగ్ సైడ్ ఈ యొక్క యూనివర్సిటీ లెవెల్లో మనం ఉద్యోగాలు చేయాలి, నేను టీచింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ విధంగా ఉద్యోగం చేయాలన్న వాళ్ళకైతే గొప్ప అవకాశం ఇది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళైతే అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ, ఓకేనా. సో మరిన్ని పూర్తి వివరాలకు అయితే మీరు ఒకసారి నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని మీకు ఏ సూటబుల్ ఉందో చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.